నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ భవనాన్ని కూల్చివేయించిన చంద్రబాబు సర్కార్ విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో కార్యాలయాన్ని కూడా కూల్చివేసే కుతంత్రాలను చేస్తోంది. ఇందుకోసం పాత తేదీలతో నోటీసులు ఇచ్చేందుకు కార్పొరేషన్ సిబ్బందితో ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ ఆఫీసును కూల్చివేసేందుకు పాత తేదీతో నోటీసులు ఇస్తామని, వాటిని తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణ సంస్థ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడంతో పాత తేదీతో నోటీసులు తీసుకోవాలంటూ వారు నిర్మాణ సిబ్బందిపై ప్రెషర్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే భవానీపురం వైఎస్ఆర్సీపీ భవన నిర్మాణ సిబ్బందికి కార్పొరేషన్ ఉద్యోగి చేసిన ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నోటీస్ అనేది ఏమన్నా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్. మేము లాస్ట్ వీక్లో కానీ లాస్ట్ వీక్లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్. అది యాక్సెప్ట్ చేస్తారా సార్? కొద్దిగా నోటీస్ ఏముండదు సార్. దేనికన్నా అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్. అదేం లేదు, మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది. మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అక్కడ డేట్ అడుగుతున్నారు, అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్. ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసిస్తారు నోటీసు. అవును సార్, ఒక నోటీస్ ఇస్తాం అంతే. అట్లా ఎలా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే డేట్ వేయాలి కదా. అదే మిమ్మల్ని అడుగుతున్నారు అంతే. ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి. ఆ రోజు ప్రకారం ఆ రోజు డేట్ వేసి ఇవ్వండి, అంతేగాని లాస్ట్ డేట్ అయితే అది కరెక్ట్ కాదు. అది నాకైతే ఇప్పుడు అది కూడా నోటీస్ కూడా నా సైట్కి వచ్చి మా సైట్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. హ్యాండ్ ఓవర్ చేసి దాని ప్రకారం మీరు ఓకే అంటే నేను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదామని. అంటే డేట్ అడుగుతున్నారు, ఆ డేట్ రాయిద్దామని. ఓకే, రేపు ఇచ్చేలాగైతే రేపు డేట్ వేసేయమండి. బిఫోర్ డేట్ వద్దు, ఎందుకంటే అది బిఫోర్ డేట్ ఇస్తే నాకు నోటీస్ పీరియడ్ అయిపోయినట్టే కదా. నాకు మీరు ఇచ్చిన డేట్ నోటీస్ వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు సార్. దానికి సంబంధించి ఎందుకు లేదు సార్. ఇది చాలా గొడవలు అవుతున్నాయి. మీరు లాస్ట్ డేట్ ఇచ్చి మీ సార్ చెప్పారు లాస్ట్ డేట్ ఇస్తే నేను హ్యాండ్ ఓవర్ దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను మా వాళ్ళకి చెప్తాను, దాన్ని బట్టి కాల్ తీసుకుంటాను. అది మీ ఇష్టం అండి. చూస్తూ ఉన్నాం. కార్పొరేషన్ ఉద్యోగి వైసీపీ భవన నిర్మాణ ఉద్యోగికి కాల్ చేసిన ఆడియోను మనం వింటూ ఉన్నాం. ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చర్యలు చేపట్టినటువంటి టీడీపీ చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం, రాజకీయ కక్షలకి తావులేదంటూనే ఆ కక్ష సాధింపుని ఏ లెవెల్కి తీసుకెళ్తున్నారనేది మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ఏ తరహా కుట్ర జరుగుతుందో ఈ ఒక్క ఆడియో లీక్ తో మొత్తం బండారం బట్టబయలిందని చెప్పొచ్చు. నిన్న శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం శాసనసభలో చేసి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే రాగద్వేషాలకు అతీతంగా మనం ముందుకు నడుస్తామని, పరిపాలన సాగిస్తామని చెప్పినటువంటి మాటలు ఇంకా రీసౌండ్ పూర్తి అవ్వకముందే ఇటువంటి దారుణాన్ని కొడిగడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ ఆడియో విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేస్తున్నటువంటి సిబ్బందికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఫోన్లు చేసి మేము పాత డేట్లతో మీకు నోటీస్ ఇస్తాం, వాటిని తీసుకోండి, మా పైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. పాత డేట్లతో నోటీస్ ఇచ్చినట్టు, గత నెలలో డేట్లతో నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తాం, వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసినటువంటి ఆడియో లీక్ అయ్యింది. ఇప్పుడు తీవ్ర కలకలం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా జరుగుతుంది, నిన్న తాడేపల్లిలో దాదాపుగా నిర్మాణం
జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. హైకోర్టులో దానిపైన వాదనలు జరుగుతున్న హైకోర్టు చట్టాన్ని అతిక్రమించకుండా ఎటువంటి మితిమీరిన చర్యలు తీసుకోవద్దని సూచించినప్పటికీ కూడా చాలా వాటిని లెక్క చేయకుండా సిఆర్డీ అధికారులు బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయించారు. ఇప్పుడు విజయవాడ భవానీపురంలో కార్యాలయాన్ని కూడా అదే తరహా కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ప్రధానంగా పాత డేట్లతో ఈ ప్రభుత్వం రాకముందే ఈ నోటీసులు ఇచ్చామన్నది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఈ తప్పుడు నోటీసులను జారీ చేసి తప్పుడు నోటీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూల్చివేసేందుకు కుట్ర సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యాలయాలన్నీ కూడా నిన్న ప్రభుత్వం కూల్చేసినటువంటి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఇతర అన్ని కార్యాలయాలు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19లో ఏ జీవోలు ఏ నిబంధనలు ఎంత ధరకైతే పార్టీకి ఆఫీసుల నిర్మాణాలకి కార్యాలయాలు తీసుకున్నాయో అదే నిబంధనలతోనే అదే జీవోల ఆధారంగా అంతే ధరకు తీసుకొని నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బులతో నిర్మించుకుంటున్నటువంటి కార్యాలయాలను కూడా కూల్చివేసేందుకు కుట్ర చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు ఆ విజయవాడ భవానీపురం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అవుతున్న ప్రాంతానికి కూడా అధికారులు వెళ్ళి నోటీసులు ఇచ్చి పాత రేట్లతో నోటీసులు ఇచ్చి ఆ భవన నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. దీన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. సో ఏ తరహా పార్టీ కార్యాలయాల కూల్చివేత కోసం ఎటువంటి ప్రణాళిక వినియోగిస్తుంది, ఎటువంటి ప్రణాళికను అమలు చేస్తుంది అనడానికి ఆడియో లీక్ బయట పెట్టిందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగింది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారాయన. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలతో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జనసంద్రంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నేత పులివెందులకు వచ్చారన్న వార్తను తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారిన దృశ్యాలు ప్రజల్లో వైఎస్ జగన్ కు ఉన్న అంతులేని అభిమానాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తున్నారని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో జగన్ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎల్లో మీడియా చేస్తూ ఉన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. రామలక్ష్మణుల్లాంటి వైఎస్ జగన్ అవినాష్లను విడదీసే కుట్రలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కానీ రాబోయే 29 కల్లా ప్రజలందరికీ కోత జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత పరిపాలన చేసిండు, చంద్రబాబు నాయుడు అంటే ఎంత పరిపాలన చేసిండు అనేది ప్రజలకు, దేవుడికి తెలుస్తుంది ఖచ్చితంగా. ఇవాళ అవ్వాతాతలకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేది కోత ఇవాళ చాలా ఇబ్బందులకరమయ్యి చాలా మంది ఏడ్చి బాధలు పడుతున్నారు. కానీ చాలా మంది నిజం తెలుసుకోండి, ఏదో గ్లోబల్ ప్రచారం చేసుకుని అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప జగనన్న చీవాట్లు పెడుతున్నాడు అనేది అవాస్తవము, అబద్ధము. వాళ్ళిద్దరికి ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ రాదు. ఇద్దరు రామలక్ష్మణులాగా మెలుగుతున్నారు. ఇద్దరు ఎప్పటికీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొన్ని దుష్టశక్తులు ఏబిఎన్ వాళ్ళు ఇల్లు చూపించచ్చు.
అది వాళ్ళ కుట్రలో ఒక భాగం. విడదీయాలని, కుటుంబాలనే విడదీయాలని వాళ్ళు ఒక TV5, ABN, ఈటీవీ ఇవన్నీ జరుపుతున్న కుట్ర ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు చంద్రబాబేనని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా కేటాయించుకుందేనన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు భూములు బదలాయింపు అవాస్తవనన్నారు సుధాకర్ బాబు. ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఇచ్చిన భూమి 33 సంవత్సరాలకే ఇవ్వాల్సిన భూమిని 99 సంవత్సరాలకు తీసుకొని ఈ విధమైన తాటాకుల పందిరిని నిర్మించుకున్నారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి, ఇది తాటాకుల పందిరి. 3.65 సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం ఇది. తాటాకుల పందిరా, గుడిసా, తాత్కాలికంగా తీసుకున్న రేకుల షెడ్డా, పెంకుటిల్లా? ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగ సంఘ నేత కేఆర్ సూర్యనారాయణపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగి ముసుగులో అప్పట్లో బ్రోకర్ పనులు చేసి ఇప్పుడు నిందలా అని ప్రశ్నించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కేఆర్ సూర్యనారాయణను దగ్గరకు తీసుకొని ఆయన సంఘానికి గుర్తింపించారని వైఎస్ఆర్సీపీ తెలిపింది. కేఆర్ సూర్యనారాయణకు ఉద్యోగస్తుల నాయకుడిగా వైఎస్ జగన్ గౌరవం ఇచ్చారని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగిగా వ్యాపారులతో సూర్యనారాయణ కుమ్మక్కయ్యారని తెలిపింది. ప్రభుత్వానికి 124 కోట్ల నష్టం వాటిల్లింది. తమతో ఎలా కుమ్మక్కయ్యాడో వ్యాపారులు వాంగ్మూలం ఇచ్చారని, కుమ్మక్కు సంబంధించి వందల ఫోన్ కాల్స్ ఆధారాలున్నాయని వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు కేఆర్ సూర్యనారాయణ శుద్ధపూసలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పెదకూరపాడు నియోజకవర్గం గారపాడులో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారంటూ విచక్షణారహితంగా దాడులు చేశారు. పెద్ద పెద్ద కర్రలు, ఆయుధాలతో దాడికి దిగారు. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పేదలకు హుకుం జారీ చేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితులు ఎస్పీకి ఫోన్ చేసి రక్షించమని వేడుకున్నారు. టీడీపీ కార్యకర్తల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. ఏపీలో డయేరియా కలవరం రేపుతోంది. విజయవాడలో మొదలైన ఈ కేసులు ఇప్పుడు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. అనేక జిల్లాల్లో డయేరియా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరణాల సంఖ్య రోజు రోజుకు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు డయేరియాతో 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులోనే 6గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 4గురు డయేరియా బారిన పడి చనిపోయారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. విజయవాడ నగరంలోనూ డయేరియా బాధితులు ఉన్నారు. తాగునీరు కలుషితమైందని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయేరియాతో బాధపడుతున్న 11 మందికి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. కేసానుపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యటించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాగునీరు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డయేరియాతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. ఈ గ్రామంలో ఈ నెల 19వ తేదీన డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు చేరుకుంది. 6గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలోనూ డయేరియా కేసులు కలవరపెడుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 చోట్ల డయేరియా కేసులున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 58 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. డయేరియాకు నీటి సమస్య కారణంగా తెలుస్తోందన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ల్యాబ్కు వాటర్ శాంపిల్స్ పంపాను అన్నారు మంత్రి సత్యకుమార్.
కాకినాడ జిల్లా సామెర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా సోకి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే డయేరియా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నీట్ పేపర్ లీకేజీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శైలజానాథ్. విద్యార్థుల తరపున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ రద్దు చేయకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై చర్చిస్తారని సమాచారం. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవిపై రాద్ధాంతం కొనసాగుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ మాట్లాడగా, ఏ ఫైటర్ కావాలంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈటెల. ఇటు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కొత్త అధ్యక్షుడి ఎంపికపై స్పందించారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవులు రావనేది ఏమీ లేదన్న ఆయన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు సీఎం పదవి దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి అధిష్టానం పదవులు ఇస్తుందన్నారు రఘునందన్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా ఉన్న 17 బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లుగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 నెలల్లో ఈ ఫ్లైఓవర్స్ ను నిర్మిస్తామన్నారు. 325 కోట్లతో ఈ ఫ్లైఓవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. నల్గొండ జిల్లాలో రోడ్ల స్వరూపం మార్చడంతో పాటు ఇళ్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రైతు బంధు సాయాన్ని ఆపడానికి వీల్లేదన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ వెనకనున్న మతలబేంటో చెప్పాలని డిమాండ్ చేశారు జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పెంచిన పెన్షన్లను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 100 రోజుల్లోగా పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పెంచిన పెన్షన్లను డిసెంబర్ నుంచి జూన్ వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పెరిగిన పెన్షన్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇబ్బందులకు గురి చేస్తే బీఆర్ఎస్ తరపున పోరాడతామని అన్నారు. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిశారు. చిరంజీవిని మర్యాదపూర్వకంగా బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు బండి సంజయ్. నీట్ రద్దు కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు ఉధృతం చేయాలని గాంధీ భవన్లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయించారు. అనంతరం బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. అయితే కొందరు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రుల పిల్లల కోసమే నీట్ పేపర్ లీక్ చేశారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున 280 మంది లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ మెహతాజ్ తొలుత ప్రధాని మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ ప్రకారం కేంద్ర మంత్రులు, లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక రెండవ రోజున మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై సిబిఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేయాలని ఇప్పటికే సిబిఐకి సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు నీట్పై వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా వేసింది కేంద్రం. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,380 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,040 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్. రెజ్లింగ్లో ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాపై మరోసారి సెన్సేషన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షకు శాంపుల్ ఇవ్వని కారణంగా ఆయన్ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాజాగా సస్పెండ్ చేసింది. నెల క్రితమే ఆయనపై తొలిసారి వేటు వేయగా ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. అనంతరం నోటీసులు ఇచ్చిన నాడా తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో త్వరలో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో ఆయన పాల్గొనటంపై నీడలు కమ్ముకున్నాయి. వాతావరణ వివరాలు చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం కూల్గా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు మొదలు హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, మలక్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, రాజేందర్ నగర్, చంద్రయానగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఇటు భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో చర్యలు ముమ్మరం చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.